Hi, welcome to Real Estate Channel. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయడంతో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరి దశలో ఉన్న ఫార్మాసిటీ రద్దు చేయాలన్న నిర్ణయంతో అధికారులు అన్ని ప్రక్రియలను నిలిపివేశారు. ఇప్పటికే 12,000కు పైగా ఎకరాల భూసేకరణ పూర్తి కాగా ఆ భూములు తిరిగి తమకు అప్పగించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత కొన్ని సంవత్సరాలుగా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్లతో కొత్త సిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అక్కడ మెగా సిటీని ఏర్పాటు చేయాలని చూస్తుండగా ఎలాగో ఫార్మాసిటీని రద్దు చేసినందుకు తమ భూములు తమకిస్తే బాగుంటుందని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని కడతాల్ మండలంలో దాదాపు 19,400 ఎకరాల భూమిని సేకరించాలని గత ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియను చేపట్టింది. అనంతరం కడతాల్ గ్రామ పరిధిలోని భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద, నక్కర్త, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడెంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, తిమ్మాయిపల్లి, మహ్మద్ నగర్, కందుకూరు, సర్వరావులపల్లి గ్రామాల పరిధిలోని 14,300 ఎకరాల్ని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి కాగా ఇందులో సుమారు 9,400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన పట్టా అసైన్డ్ భూములకు ప్రభుత్వం పలు మార్గాల్లో పరిహారం ఇచ్చింది. పట్టా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు 18 లక్షల రూపాయలతో పాటు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటు, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన కొందరికి రైతులకు ఎకరాకు గరిష్టంగా 26 లక్షల రూపాయలు వచ్చాయి. అసైన్డ్ భూములు కోల్పోయిన వారికి ఎకరాకు 7.5 నుంచి 8 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. వీరికి ఎకరాకు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటుతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నగదు పరిహారం గతంలోనే చెల్లించింది. సేకరించిన భూముల్లోనే 600 ఎకరాల మేర లేఅవుట్ ను అభివృద్ధి చేసి భూములు ఇచ్చిన వారికి ప్లాట్ల పంపిణీ కూడా చేశారు. ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఆ భూముల్ని తిరిగి ఇప్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టి వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం పొల్యూషన్ రహిత ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే మెజారిటీ రైతులు ఒప్పుకొని భూములు ఇచ్చారని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ముందుకొచ్చిందని గుర్తు చేశారు. జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ అంశంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరార్థే, సిఎస్ శాంతికుమారి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవన నిర్మాణ ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాలు హైకోర్టు భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించడంతో పాటుగా కొత్త జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న హైకోర్టు హెరిటేజ్ బిల్డింగ్ కనుక దాన్ని రక్షించాలని, రెనోవేషన్ చేసి సిటీ కోర్టు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామన్నారు.